హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురీస్ కార్నర్. ఈరోజు మనం చిట్టి ఎలుక బుల్లి వినాయకుడు క్యూట్ మందిరం ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. వినాయకుడిని చాలా రకాల పిండిలతో తయారు చేసుకోవచ్చు. మనం కుడుములకి చేసుకునే పిండితో చేసుకోవచ్చు, చపాతీ పిండితో చేసుకోవచ్చు, క్లేతో చేయొచ్చు. పసుపు వినాయకుడిని కూడా ఇప్పుడు అందరూ చేస్తున్నారు. మేము మట్టి వినాయకుడిని చేసుకుంటామండి. ఇప్పుడు నాకు వీడియోకి మట్టి దొరక్క నేను చపాతీ పిండితో చేస్తాను. చిన్నపిల్లలు కూడా ఈజీగా తయారు చేసుకునే ప్రాసెస్ అండి ఇది. సో తప్పకుండా చూడండి వీడియోని. మనకి పిండి కన్సిస్టెన్సీ ఇలా టైట్గా ఉండాలండి. చపాతీ పిండి మరీ లూజ్గా ఉండకూడదు. చపాతీలు సాఫ్ట్గా వస్తాయి కదా అని మనం కొంచెం స్మూత్గా చేసుకుంటాం, అలా చేయకూడదు. కొంచెం టైట్గా కలుపుకోవాలి పిండిని. హెడ్ కోసం చిన్న సైజ్ బాల్స్లా చేసుకున్నాను. ఇయర్స్ కోసం 2 చిన్న సైజ్ బాల్స్ తీసుకున్నాను. సేమ్ సైజ్ తీసుకున్నాను ఇయర్స్కి. ముందు మనం హెడ్ చేసుకుందామండి. దీనికోసం పెద్ద సైజ్ బాల్ తీసుకొని తొండం షేప్ తయారు చేసుకోవడం కోసం చపాతీ పిండిని ఇలాగా షేప్ చేసుకోవాలి, వీడియోలో చూపిస్తున్నట్టు. వీడియో లెంత్ ఎక్కువ ఉందని నేను 2xలో పెట్టానండి. మీకు ఎక్కడైనా అర్థం కాలేదు అనుకుంటే పాజ్ చేసి చూడండి. చెవుల కోసం మనం క్యాపిటల్ B లెటర్ షేప్లో తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక దీన్ని జాయిన్ చేసే చోట కొంచెం పిండిని కొంచెం సాగదీసి జాయిన్ చేసుకోవాలండి. రెండో చెవి కూడా సేమ్ అలాగే తయారు చేసుకోవాలి. షేప్ వచ్చాక జాయిన్ చేసే చోట పిండిని కొంచెం ఎక్కువగా తీసి వెనకాల అంటించుకోవాలి. ఇప్పుడు చేతులు కాళ్ళకి మనం సేమ్ సైజులో 4 పీసెస్ చేసుకోవాలండి. చపాతీ పిండిని సేమ్ సైజ్ తీసుకోవాలి. సెంటర్ పార్ట్ కోసం కొంచెం పెద్ద సైజ్ బాల్ లాగా తీసుకోవాలి. దీన్ని కూడా మనం జాయిన్ చేసే వైపు పిండిని సాగతీయాలండి. లైట్గా ఎక్స్పాండ్ చేసి జాయిన్ చేసుకోవాలి. ఈ మధ్యలో వాటర్ కూడా అప్లై చేసుకుంటే మనకి పిండి గట్టిగా అయిపోతుంది కదండి, అది సాఫ్ట్గా చేసుకుంటూ దీన్ని జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ చూడండి, అన్ని షేప్స్ని నేను ఇలాగే జాయిన్ చేశాను. పిండిని కొంచెం ఎక్స్ట్రాక్ట్ చేసి దీన్ని బ్యాక్ సైడ్ ఇలాగా జాయిన్ చేసుకోవాలి. ఏ పిండితో అయినా ఇలా జాయిన్ చేసుకుంటే అవి ఊడిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ చేసుకుందామండి. వీడియోలో చూపిస్తున్నట్టు హ్యాండ్ షోల్డర్ దగ్గర కొంచెం లావుగా చేసుకుని హస్తం దగ్గర చిన్న సైజులో షేప్ మార్చుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు చేసుకోవాలండి. ఇలాగే 2 హ్యాండ్స్ చేసుకోవాలి. హ్యాండ్ షేప్ చేసుకున్నాక కూడా దీన్ని జాయిన్ చేసే చోట నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్పాండ్ చేసి వెనకాల రైట్ హ్యాండ్ అయిందండి. ఇప్పుడు మనం లెఫ్ట్ హ్యాండ్ చేద్దాము. లెఫ్ట్ హ్యాండ్ కూడా సేమ్ ఇలానే జాయిన్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ మనకి ఊడిపోకుండా ఉంటాయండి. ఇలాగ జాయిన్ చేసుకుంటే లెఫ్ట్ హ్యాండ్లో లడ్డు పట్టుకుని ఉంటాడు కదండి వినాయకుడు. సో నేను ఆ షేప్లో ఈ హ్యాండ్ని షేప్ చేసుకుంటున్నాను. ఇలానే హ్యాండ్స్ లెగ్స్ అన్నీ జాయిన్ చేసుకోవాలండి. కాళ్ళు కూడా మనం పాదాల దగ్గర చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. సేమ్ హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకున్నామో వీటిని కూడా అలాగే జాయిన్ చేసుకోవాలండి. రైట్ లెగ్ చేసుకున్నాము. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ కూడా మనం జాయిన్ చేసుకుందాం. అన్ని పార్ట్స్ జాయిన్ చేసేసుకున్నామండి. ఇప్పుడు పైన మనం క్రౌన్ తయారు చేసుకుందాం. నాతో పాటు మా పాప కూడా క్లే వినాయకుడు తయారు చేసింది చూడండి.
ఇప్పుడు పైన క్రౌన్ చేసుకుందామండి. చిన్న షేప్ ట్రయాంగిల్ షేప్ చేసుకుంటున్నాను. దీనికి జాయిన్ చేయడానికి మళ్ళీ చిన్న పీస్ లాగా యాడ్ చేశానండి. ఒకవేళ అది పెట్టినా కూడా మనకి జాయింట్ అవ్వలేదు అనుకుంటే లైట్గా వాటర్ యాడ్ చేసి జాయిన్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం చిన్న ఉండ తీసుకొని లడ్డు షేప్లో చేసుకొని చేతిలో పెట్టుకోవాలి. వినాయకుడి చేతిలో పెట్టి మిగతా పిండిని మనం బేస్ లాగా జాయిన్ చేసుకోవాలండి. రెక్టాంగిల్ షేప్ లాగా చేసుకొని దీనికి లైట్గా వాటర్ టచ్అప్ చేసి జాయిన్ చేసుకోవాలి. పిండి డ్రై అయిపోతూ ఉంటుందండి. సో మధ్యలో మనం వాటర్ని ఇలా టచ్ చేసుకుంటూ జాయిన్ చేసుకోవాలి. దీనికి సన్నగా దండలాగా కూడా చేశానండి. ఇది పైన కండువా ఉంటుంది కదా వినాయకుడికి, ఆ షేప్స్లో పిండిని తయారు చేసుకుని ఇలాగా జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనికి కలర్స్ వేద్దామండి. నేను ఆల్రెడీ బేసిక్ కలర్స్ వేసాను. మిగతావి స్ట్రోక్స్, ఐస్ అన్నీ ఇప్పుడు చూపిస్తున్నానండి. కింద డ్రెస్ కానీ, కండువా కానీ, కిరీటం అన్నీ మీకు నచ్చిన కలర్స్ మీరు షేడ్ చేసుకోవచ్చు. నేను ఇవన్నీ రెడ్ కలర్ చూస్ చేసుకున్నాను. గ్రీన్ కలర్, రెడ్ కలర్ని సెలెక్ట్ చేసుకున్నాను అండి. అంతా చేశాను కానీ అసలు విషయం మర్చిపోయానండి. వినాయకుడికి దంతాలు పెట్టలేదు, నేను మర్చిపోయాను. మీరు స్టార్టింగ్లోనే జాయిన్ చేసుకుని కలర్స్ వేసుకోండి. ఇప్పుడు మొత్తం గోల్డ్ కలర్ ఫినిషింగ్ చేసుకుంటున్నానండి లాస్ట్లో. పైన తలపాగా కూడా రెడ్ కలర్లో వేసుకోవాలండి. అన్ని కలర్స్ వేసుకుని మొత్తం అంతా సెట్ చేసుకున్నాక మన వినాయకుడు ఇలా కనిపిస్తున్నాడండి. ఇప్పుడు మందిరం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. 2 సైడ్ ప్లాస్టర్ యూస్ చేసి నేను ఈ పోల్ని కొంచెం సెంటర్లో కాకుండా బ్యాక్ జాయిన్ చేసుకున్నాను. ఇది నార్మల్ ప్లాస్టిక్ బాక్స్ క్యాప్ అండి. దీనికి కూడా 2 సైడ్ ప్లాస్టర్ అంటించి ఈ పోల్కి స్టిచ్ చేశాను. నెట్ క్లాత్ తీసుకున్నానండి. చిన్న నెట్ క్లాత్ స్క్వేర్ పీసెస్ 2 తీసుకున్నాను. ఒకటి పైన వేసాను, ఇంకొకటి 2 సైడ్ స్టిక్కర్స్ పెట్టి ఇలాగా జాయిన్ చేశాను. కింద కూడా ఇలాగా 2 సైడ్ స్టిక్కర్ పెట్టి జాయిన్ చేసుకోవాలండి. బ్లౌజ్ పీస్ని ఫోల్డ్ చేసుకొని ఇలాగా సెంటర్లో పెట్టానండి. ఇది నెట్ బ్యాగ్ అండి. మనకి వెజిటబుల్స్ అవి కొన్నప్పుడు, ఫ్రూట్స్ కొన్నప్పుడు ఇస్తారు కదా, దీని స్టార్టింగ్లో కొంచెం ఇలాగా రబ్బర్ బ్యాండ్ పెట్టుకుంటే మనకి ఫ్లవర్ షేప్ లాగా వస్తుందండి. దీన్ని కట్ చేసుకోవాలి. ఈ ఫ్లవర్ని నేను సెంటర్లో పెట్టుకున్నానండి.
ఇలా ప్లేస్ చేసుకున్నాక ఇప్పుడు మన వినాయకుడిని ఇందులో పెట్టుకోవాలి. దీనికి పైన కుందానికి కూడా 2 సైడ్ స్టిక్కర్ జాయిన్ చేసి పెట్టానండి. ఇవన్నీ గోల్డ్ కలర్ చైన్స్ అండి. వీటిని సెంటర్లో వేరే థ్రెడ్తో నాట్ వేసుకున్నాను. వీటిని ఇలాగా మొత్తం మందిరం అంతా కవర్ అయ్యేలాగా అడ్జస్ట్ చేశానండి. చిన్ని మూషికం అండి. ఇది కూడా చపాతీ పిండితో చేసి బ్లాక్ కలర్ వేశాను. ఫైనల్గా కుందన్స్ పెట్టానండి కింద. మీ దగ్గర ఉన్న మెటీరియల్తో మీకు నచ్చినట్టుగా మీరు డెకరేట్ చేసుకోవచ్చండి. నా దగ్గర ఉన్న మెటీరియల్ యూస్ చేసి నేను ఇలాగా తయారు చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.